హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను రత్న. బ్రౌన్ రైస్తో పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టమాటా చట్నీ, కొబ్బరి పుట్నాల చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పెసరట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? ఎంత టేస్టీగా చేసుకోవాలంటే పెసరట్టు మనం ఒకసారి చూసేద్దాం. ముందుగా పెసలు ఒక 1/2 కిలో పెసలు నానబెట్టుకుందాం. వాటర్ పోసుకొని 7 అవర్స్ నానబెట్టుకుందాం. వాటర్ పోసి 1 కప్పు బ్రౌన్ రైస్ నానబెట్టుకుందాం. ఈ బ్రౌన్ రైస్ 150 గ్రామ్స్ బ్రౌన్ రైస్, 1/2 కిలో పెసలు. ఇప్పుడు ఇవి 2 విడివిడిగా నానబెట్టేసుకుందాం. వాటర్ పోసి నానబెట్టేసుకుందాం. నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు. ముందుగా ఈ బ్రౌన్ రైస్ని మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత ఈ పచ్చిమిర్చి వేసేసి ఇలా కొంచెం అల్లం ముక్క, ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసలు కూడా ఇందులో వేసేసుకుందాం. బ్రౌన్ రైస్ కొంచెం నలగనిచ్చి వేసుకుంటే బాగుంటుంది. ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పుట్నాలు, కొబ్బరి చట్నీ కూడా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర పైన గార్నిషింగ్ వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. చిన్నగా నైస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా పైన చల్లుకొని చక్కగా దోరగా కాలనివ్వాలి. పెసరట్టు ఇలా సిమ్లో పెట్టుకుని పిండిలో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. సాల్ట్, పసుపు ఇలా మంచిగా కాలిపోయింది కదా. దీన్ని తీసేసుకుందాం, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వడ్డించుకుందాం. అరిటాకులో వేడి పెసరట్లు, చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది. మన దగ్గర టమాటా పచ్చడి ఉంది. కొబ్బరి పుట్నాలతో చేసిన చట్నీ, ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్లకి. కొంతమంది ఇందులోనే ఉప్మా కూడా పెట్టుకుని తింటారు. చూడండి ఎంత బాగున్నాయో పెసరట్లు. మీరు కూడా ఇలా బ్రౌన్ రైస్తో ట్రై చేయండి. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇలా తింటే చిన్నపిల్లలకు కూడా షుగర్ వచ్చేస్తుంది కదా. ఇలా ఒక్క పెసరట్టు పెడితే చాలు, చాలా కడుపు నిండిపోతుంది. ఆకలేదు చాలాసేపటి వరకు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిది. ఈవినింగ్ కూడా ఇలా వేసుకొని తింటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా లంచ్ బాక్స్లోకి పెట్టినా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన, చూడండి ఉల్లిపాయ ముక్కలు అవి లోపల ఎంత బాగా ఉడికాయో అన్నీని. ఎంత టేస్టీగా ఉంది పెసరట్టు. పెసరట్టు అంటే తిన్న వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అసలు. మన ఆంధ్రాలోనే ఫేమస్ బాగా పెసరట్టు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా తినేసి ఒక టీ తాగేస్తే, టీ అలవాటు ఉన్న వాళ్ళు చాలా ప్రాణం హాయిగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి తొందరగా ఆకలేయకుండా కూడా ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా, చాలా మంచిది. ఇప్పుడు చాయ్ మరిగిపోయింది, వడగట్టేసుకుందాం. ఎవరికైనా చాలా మంచిది, హెల్తీ రెసిపీ పెసరట్టు. టీ వడగట్టుకుని తాగేద్దాం. పెసరట్టు తినేసి, వేడి పెసరట్టు తినేసిన తర్వాత ఒక చాయ్ తాగేద్దాం.
అల్లం మిరియాలు వేసుకొని కాసుకుంటే మంచిది టీ తాగే వాళ్ళకు. చూడండి టీ తయారైపోయింది. టేస్ట్ చేసేద్దాం దీన్ని కూడా. బాయ్ అండి. ఛానల్ లైక్